అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 50 కోట్లు పెట్టి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కోలేదా అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. కేటీఆర్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా సభా ప్రాంగణమంతా వేడెక్కింది. ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి, 20% కమిషన్లు, 30% కమిషన్ మీ ఎమ్మెల్యేలు అంటూ నేను అనలేను అధ్యక్ష. ఈ మాటలు నేను అంటలేను అధ్యక్ష. నేను అంటలేను. నేను అనొచ్చుక నేను అంటలేను అధ్యక్ష. ఇంకొక మాట చెప్తున్నా అధ్యక్ష, దయచేసి మీరు మా రెస్క్యూకి రావాలి. నేనేం అనలేదు అధ్యక్ష, నేను వారిని ఏం అనలేదు అధ్యక్ష. నేనేమన్నాను అధ్యక్ష, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారు 30% కమిషన్ అని మాట్లాడినారు. దాని మీద చర్య తీసుకోమని రెవెన్యూ మినిస్టర్ గారిని అడిగాను. 20% కమిషన్ అని కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు సెక్రటేరియట్ లో, చర్య తీసుకోమని అడిగినాను. మరి నేను అనొచ్చు కదా అధ్యక్ష, పిసిసి అధ్యక్ష పదవిని 50 కోట్లకు కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనొచ్చు కదా అధ్యక్ష.